హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఏఎల్పీ 17th ఆగస్ట్ 2018 షిఫ్ట్ 3లో వచ్చిన మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్ ఇచ్చాడు. బోర్డ్ మాస్ రూల్ యూస్ చేస్తే ఫస్ట్ బార్ చూడాలి. -28 -29. 28లో 29 పోతే ఎంత? -1. మైనస్ ఇంటూ మైనస్ +1. 27 +1. సో ఇది -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +1 అవుతుంది. 27 +1 28. సో 20 -28 +26 -2 అవుతుంది. మైనస్ ఇంటూ -2 కాబట్టి +2 అవుతుంది. సో 25 +2 27. 24 -27 -3. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ 1/1 + sin θ + 1/1 - sin θ = ఎంత అని ఇచ్చాడు. సో దీన్ని తీసుకుంటే ఇది a + b ఇంటూ a - b టైప్లో ఉంది. సో a + b a - b అంటే a² - b². a² - b² అంటే ఇక్కడ a అంటే 1, 1² అంటే 1. ఇది sin θ sin θ ఇంటూ sin θ అంటే -b² అంటే sin²θ. సో ఈ 1 దీంతో మల్టిప్లై చేస్తాం, ఈ 1 దీంతో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు 1 - sin θ ప్లస్ +1 + sin θ. సో sin θ క్యాన్సిల్. ఇప్పుడు 2 ఇక్కడ 1 - sin² θ అంటే cos² θ. ఎందుకంటే sin² θ ప్లస్ cos² θ = 1 కాబట్టి 1 ఇది cos² θ గా రాసుకోవచ్చు. సో ఇక్కడ 1/cos² θ ఏమైంది? 1/cos θ అంటే సెక్కే కదా, sec θ. సో అదేవిధంగా 1/cos² θ అంటే 1/cos² θ అంటే sec² θ. సో 2 ఉంది కాబట్టి సో 2 sec² θ. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. The average marks obtained by a group of 10 students were 20. One student left the group, as a result of which the average of the remaining student rose to 21. But another student joined, as a result of which the average marks of the group dropped a bit and became 20.6. What were the average marks obtained by the student who left and the one who joined? సో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ఫస్ట్ 10 స్టూడెంట్స్ ఉన్నారంట. ఆ స్టూడెంట్స్ మొత్తానికి వచ్చిన మార్కులు యావరేజ్ 20 అంట. అయితే దాని తర్వాత ఒక స్టూడెంట్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు యావరేజ్ అంటే మిగిలిన 9 మంది స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ యావరేజ్ 21. ఆ తర్వాత ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు, అంటే మళ్ళీ 10 మంది అయ్యారు. అప్పుడు వచ్చిన మార్క్స్ యావరేజ్ 20.6. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు, యావరేజ్ అబ్టైన్డ్ బై ది స్టూడెంట్ హూ లెఫ్ట్ అండ్ ది వన్ హూ జాయిన్డ్. అంటే వదిలిపెట్టి వెళ్ళాడు కదా, ఫస్ట్ వదిలిపెట్టి వెళ్ళిన అబ్బాయిది అండ్ మళ్ళీ నెక్స్ట్ వచ్చి జాయిన్ అయిన అబ్బాయిది, ఇద్దరికి యావరేజ్ అంతా అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ చూసుకుంటే ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అండ్ థర్డ్ స్టెప్. సో 3 స్టెప్పులు జరిగినాయి. ఫస్ట్ ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ 10 మంది ఉన్నారు. 10 స్టూడెంట్స్, వాళ్ళ మార్క్స్ ఎన్ని? యావరేజ్ మార్క్స్ 20. సో టోటల్ మార్క్స్ ఎంత అవుతాయి అప్పుడు? 20 × 10 కదా. ఇక్కడ రాద్దాము. సో ఇది స్టూడెంట్స్, ఇది యావరేజ్, ఇది వాళ్ళకి వచ్చిన మార్క్స్. సో మార్క్స్ అంటే 20 × 10.
ఫస్ట్ 10 మంది వచ్చిన మార్కులు మొత్తం 200. సెకండ్ టైము అందులో ఒకళ్ళు వెళ్ళిపోయారు, అంటే ఇంక 9 మందే ఉన్నారు. అప్పుడు యావరేజ్ అంట 21. అప్పుడు వాళ్ళ మార్కులు ఎన్ని? ఆ 9 మంది యొక్క మొత్తం మార్కులు 9 1 0 9, 9 2 0 18. సో 189 వాళ్ళ మొత్తం మార్కులు. సో మళ్ళీ థర్డ్ టైము ఇంకొకళ్ళు వచ్చి యాడ్ అయ్యారు, కొత్తగా ఒక అబ్బాయి వచ్చి యాడ్ అయ్యారు. అప్పుడు మళ్ళీ 10 మంది అయ్యారు, బట్ యావరేజ్ 20.6 అయింది. సో మొత్తం వాళ్ళ మొత్తం వచ్చిన మార్కులు ఎంత? 206. 206. ఓకే, అయితే ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు? వాట్ వర్ ది యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ది స్టూడెంట్ హూ లెఫ్ట్ అండ్ ది హూ జాయిన్ అంటున్నాడు. సో హూ లెఫ్ట్, ఆ వదిలిపెట్టి వెళ్ళిన అబ్బాయి మార్కులు కనుక్కోవాలంటే 200 - 189 కదా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కుంటే వదిలిపెట్టి వెళ్ళిన అబ్బాయి మార్క్స్ వస్తాయి. వదిలిపెట్టే అబ్బాయి మార్క్స్ 11. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కుంటే జాయిన్ అయిన అబ్బాయి, కొత్తగా జాయిన్ అయిన అబ్బాయి మార్క్స్ తెలుస్తుంది. ఇదంతా ఇది 16, 1 17. ఓకే, వీళ్ళిద్దరి మధ్య యావరేజ్ కనుక్కోవాలంటే 11 + 17/2. సో 28/2. 28/2 అంటే 14. 14 2 0 కదా, 2 1s 2 14s. సో వాళ్ళిద్దరి మధ్య యావరేజ్ 14. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, 1.004 - 0.4 ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. 1.004 0.4 అంటున్నాడు. సో ఇది 0.04, ఇది 10 - 4 అంటే 6. 0.604. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, A spherical glass vessel has a cylindrical neck 7 centimeters long and 4 centimeters diameter. The diameter of the spherical part is 21 centimeters. Find the quantity of water it can hold. ఓకే, సో ఒక స్పిరికల్ గ్లాస్ వెజల్ ఉందంట, దానిపైన సిలిండ్రికల్ టైప్ నెక్ ఉందంట. అయితే ఆ సిలిండ్రికల్ టైప్ హైట్ ఇచ్చాడు అండ్ దాని డయామీటర్ ఇచ్చాడు, అండ్ స్పిరికల్ టైప్ గ్లాస్ యొక్క డయామీటర్ ఇచ్చాడు. అయితే అందులో ఎంత వాటర్ మనం హోల్డ్ చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నాడు. అంటే దాన్ని ఆ రెండింటి యొక్క ఏరియా కనుక్కుంటే ఎంత వాటర్ హోల్డ్ చేయొచ్చు అని చెప్పి మనకి తెలిసిద్ది. ఓకే, సో ఇది స్పిరికల్ టైప్. ఓకే, దీని మీద ఒక సిలిండ్రికల్ టైప్ నెక్ అంట. ఓకే, ఇది ఒక గ్లాస్ వెజల్, ఇందులో నీళ్లు నింపుతారు. అయితే అది ఎంత క్వాంటిటీ వాటర్ హోల్డ్ చేయగలదని చెప్పి అడుగుతున్నాడు. సో దీని ఏరియా కనుక్కుంటే సరిపోద్ది. సో దీని డయామీటర్ 21 అని ఇచ్చాడు, అంటే ఆర్ ఎంత? 21/2. 21/2. సో దీని హైట్ 7 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. సిలిండర్ హైట్ 7 సెంటీమీటర్స్. అండ్ దీని డయామీటర్ ఎంత? డయామీటర్ 4 ఇచ్చాడు కాబట్టి రేడియస్ 2. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటి ఏరియాలో సమ్ కనుక్కోవాలి. అప్పుడే కదా వాటర్ క్వాంటిటీ తెలుస్తుంది మనకి. సో స్పిరికల్ ఏరియా ఫార్ములా ఏంటి? 4/3πr³ అంతే, 4/3πr³. r³ ప్లస్ సిలిండర్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? πr²h. ఓకే, సో 4/3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 4/3 × 22/7 × r³ అంటే 21/3. 21/3. 21/2 కదా, సారీ 2 అంటే ఇంటూ 21/2
ఇంటూ 21/2 ప్లస్ మళ్ళీ పై 21/7 ఇంటూ పై ఆర్ స్క్వేర్ అంటే 220 4 ఇంటూ హెచ్ అంటే 7. ఓకే, సో ఈ 7 క్యాన్సిల్. ఇక్కడ చూస్తే 7 1s 7 3s, ఈ 3 క్యాన్సిల్, 2 1s 2 2s, ఈ 2 క్యాన్సిల్, మళ్ళీ 2 1s 2 11s. సో ఇక్కడ చూస్తే 11 ఇంటూ 21 ఇంటూ 21 21s 441, 21 స్క్వేరే కదా. సో 21 స్క్వేర్ అంటే 441, 441 ఇంటూ 11, 441 ఇంటూ 11 అంటే 1 5 8 4. సో 4851 ప్లస్ 22 ఇంటూ 4 అంటే 88. సో టోటల్ ఎంత? 9 13 1 9 4. సో 4939 బి 4939 centimeter square. Okay, next question. Consider the following question and decide which of the following statement is sufficient to answer the question. సో కింద ఇచ్చిన డేటా ప్రకారం ఆ స్టేట్మెంట్స్ చూసుకొని ఆ ఇచ్చిన క్వశ్చన్కి ఏ స్టేట్మెంట్ అయితే ఆన్సర్ ఇవ్వగలం అని చెప్పి అడుగుతున్నాడు. సో క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ది వెయిట్ ఆఫ్ 10 ఐరన్ బాల్స్ ఇఫ్ ఈచ్ బాల్ ఈస్ ది సేమ్ వెయిట్? సో 10 ఐరన్ బాల్స్ యొక్క వెయిట్ అడుగుతున్నాడు. ప్రతి ఒక్క బాల్ సేమ్ వెయిట్ అంటే 10 ఉన్నాయి కదా, 10 సేమ్ వెయిట్ ఉంటాయి. ఫస్ట్ 5 కేజీలు ఉంటే సెకండ్ 5 కేజీలు, థర్డ్ 5 కేజీలు, ఫోర్త్ 5 కేజీలు అలా ఉంటాయి. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 ఇచ్చాడు. 1/4 ఆఫ్ ఈచ్ బాల్స్ వెయిట్ ఈజ్ 5 kg. సో ఒక్క బాల్ వెయిట్ యొక్క 1/4 5 kg అంట. సో 1/4 5 kg అంటే ఫుల్ పార్ట్ ఎంత? 5 ఇంటూ 4, సో 20 kg. సో 1 బాల్ 20 kg అంటే 10 బాల్స్ ఎంత? 20 ఇంటూ 10 200. సో 10 బాల్స్ యొక్క వెయిట్ ఎంత? 200 kgs. సో స్టేట్మెంట్ 1 నుంచి ఆన్సర్ చెప్పొచ్చు మనం. స్టేట్మెంట్ 2 చూద్దాం. ద టోటల్ వెయిట్ ఆఫ్ 3 ఐరన్ బాల్స్ ఈజ్ 20 kg మోర్ దెన్ ది టోటల్ వెయిట్ ఆఫ్ 2 ఐరన్ బాల్స్. ద టోటల్ వెయిట్ ఆఫ్ 3 ఐరన్ బాల్స్, 3 balls is 20 more than total weight of 2 iron balls. Through 3 balls కి మైనస్ 2 balls కి డిఫరెన్స్ 20 kgs అంట. అయితే 1 ball కి ఎంత? 1 ball కి 20 kgs అని తెలిసింది కదా మనకి. సో 1 ball కి 20 kgs. సో 10 balls యొక్క వెయిట్ కూడా చెప్పొచ్చు. సో స్టేట్మెంట్ 2 యూస్ చేసి కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. సో రెండింటిని యూస్ చేసి చేయొచ్చు కాబట్టి మనకి ఎయిదర్ స్టేట్మెంట్ 1 ఆర్ ఎయిదర్ స్టేట్మెంట్ 2. ఓకే, ఆప్షన్ సి. ఓకే, బోత్ స్టేట్మెంట్ ఏం అవసరం లేదు. ఓకే, ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంటే అప్పుడు బోత్ పెట్టాలి. బట్ ఇది ఏదో ఒకటి సరిపోతుంది మనకి. స్టేట్మెంట్ 1 కానీ స్టేట్మెంట్ 2 కానీ ఏదో ఒకటి ఉన్నా కానీ మన ఆన్సర్ తెలుసుకోవచ్చు కాబట్టి ఎయిదర్. నెక్స్ట్ క్వశ్చన్. 5 men or 10 women can complete a job in 20 days. In how many days can 3 men and 4 women complete it? సో ఇక్కడ డేటా ఏమి ఇచ్చాడు. 5 మెన్స్ కానీ ఆర్ 10 ఉమెన్స్ కానీ ఒక పని 20 రోజుల్లో చేయగలరు. అయితే 3 మగోళ్ళు అండ్ 4 స్త్రీలు కలిసి ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ రేషియో తీసుకుంటే మెన్ అండ్ ఉమెన్. సో 5 మెన్స్ 10 ఉమెన్స్ ఇద్దరు కలిసి 20 daysలో ఒక వర్క్ని చేయగలరు.
సో 5 1s 5 2s. సో ఇదేంటి, ఇది మ్యాన్ పవర్. సో అప్పుడు ఎఫిషియన్సీ, వర్క్ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? వర్క్ ఎఫిషియన్సీ దీనికి రిఫర్సే కదా, సో 2:1 అవుతుంది. ఓకే, ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత అవుతుంది అప్పుడు? టోటల్ వర్క్ ఫర్ ఇది 5 మెన్స్ 10 ఉమెన్స్ చూస్తే 20 ఇంటూ 5 మెన్స్ 5 ఇంటూ వీళ్ళ వర్క్ ఎఫిషియన్సీ 2, సో 200. ఓకే, అదే ఉమెన్స్ చూస్తే 20 ఇంటూ 5 20 ఇంటూ 10 200 ఇంటూ 1, సో 200. ఓకే, 5 మెన్స్ కానీ 10 ఉమెన్స్ కానీ ఒక జాబ్ని చేయడానికి 20 days పడితే 3 మెన్స్ అండ్ 4 ఉమెన్స్ అంటున్నాడు. అంటే అప్పుడు మొత్తం ఇద్దరు కలిపి ఎంత? ఇద్దరు కలిపి 7. ఓకే, సో వర్క్ ఎఫిషియన్సీ ఎంత? 2:1. 2 ఎవరికి? మెన్కి. ఉమెన్కి 1. సో ఇక్కడ మెన్ ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. అండ్ ఉమెన్ ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. సో 3 ఇంటూ 2 ఇంటూ 3 6, 4 ఇంటూ 1 4. సో టోటల్ ఎంత? 10. సో ఇప్పుడు వర్క్ చూస్తే, టోటల్ వర్క్ చూస్తే 20 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు సారీ 200 కదా టోటల్ వర్క్. 200 by 10 20. సో ఆన్సర్ 20 days. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, LCM ఆఫ్ 14 21 అండ్ 35 అని అడుగుతున్నాడు. సో 14 21 అండ్ 35. సో 7 పోద్ది కాబట్టి 7 2s 7 3s అండ్ 7 5s. 7 2s are, సో 4 3s are 45, 42 2s are 90. 1 minute. 2 3s are 6, 6 5s are 30, 37s are okay. 2 3s are 6, 6 5s are 30, 5 7s are 37s are 210. Option C. Next question, the roots of an quadratic equation are given as x is equal to 1/2 and x is equal to 1 minus 1/3 అన్నాడు. ఓకే, సో కింద ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఈ రూట్స్ దేనికి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఏ చూస్తే 2x minus 1 is equal to 0 అనుకుంటే, సో ఈ -1 ఇటు వస్తే ప్లస్ అవుతుంది, అండ్ 2x అంటే ఇంటూ ఇటు వస్తే బై 2 అవుతుంది, సో 1/2. ఓకే, ఇక్కడ చూస్తే 3x minus 1 అన్నాడు, సో ఇటు సైడ్ వస్తే 1 అవుతుంది, 1/3 అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ వస్తే ఇది -2 అవుతుంది, -1/2 అవుతుంది, ఇది +1/3 అవుతుంది, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది చూస్తే ఇది 1/3 అండ్ ఇది, సో ఆప్షన్ సి. ఆప్షన్ సి is the answer. Next question, two pipes when working one at a time can fill a cistern in 2 hours and 3 hours respectively, while a third pipe can drain the cistern empty in 6 hours. All the 3 pipes were opened together when the cistern was 1/6 full. How long will it take for the cistern to be completely full? సో 2 పైపులు ఉన్నాయి, ఆ 2 పైపులు ఒకదానికి ఒకటి వర్క్ చేసేటప్పుడు, అంటే ఫస్ట్ పైప్ వర్క్ చేసేటప్పుడు అది 2 అవర్స్లో ఒక ట్యాంక్ని ఫిల్ చేయగలదు, అండ్ సెకండ్ పైప్ ఒక్కటే అయితేనేమో 3 అవర్స్లో ఫిల్ చేయగలదు.
దాంతో పాటుగా మూడోది కనుక వర్క్ చేస్తే అది 6 అవర్స్లో ఫుల్ అయిన ట్యాంక్ని ఎంటీ చేయగలదు. అయితే ఆ 3 పైపులు ఒకేసారి ఓపెన్ చేస్తే ఆ ట్యాంక్ని ఎంతలోకి ఫిల్ చేయగలరు. బట్ ఇక్కడ కండిషన్ ఏంటి, ఆ ట్యాంక్ ఆల్రెడీ 1/6 ఫుల్ అయి ఉంది. ఓకే, ఇప్పుడు మిగిలిన ట్యాంక్ ఫుల్ అవ్వడానికి గల టైం అడుగుతున్నాడు. సో ఫస్ట్ పైప్ ఏ అనుకున్నాం, సెకండ్ పైప్ బి అనుకున్నాం, అండ్ థర్డ్ పైప్ సి అనుకున్నాం. ఫస్ట్ది 2 అవర్స్లోగా ఫిల్ చేయగలదంట, సెకండ్ది 3 అవర్స్లో ఫిల్ చేయగలదు, థర్డ్ది 6 అవర్స్లో ఎంటీ చేయగలదు. సో దీని ఎల్సిఎం ఎంత, ఇది టైము. దీని ఎల్సిఎం ఎంత, 2 3 ఎల్సిఎం 6 అవుతుంది. ఓకే, సో అప్పుడు ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, ఎఫిషియన్సీ 6/2, 3, ఇది 2, ఇది 1, సో -1. ఓకే, సో ఇక్కడ ఏమడుగుతున్నాడు మనల్ని, 1/6 ఆల్రెడీ ఫిల్ అయిందంట, అంటే ఇంక రిమైనింగ్ ఎంత ఉంది, 5/6. సో 6 × 5/6. సో 6 6 క్యాన్సిల్ కాబట్టి 5. సో 5 పార్ట్స్. ఇదంతా ఎఫిషియన్సీ ఎంత, 3 + 2 5, 5 - 1 4. సో 5/4. 4 పార్ట్స్ 1 అవర్ అయితే 5 పార్ట్స్ ఎంత అవుతుంది అంటే 1 పార్ట్ ఎంత, 15 మినిట్స్. సో ఇది 1 అవర్ 15 మినిట్స్. 1 అవర్ 15 మినిట్స్. ఓకే, సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, if 60/75 is equal to 4/x, then value of x అని అడుగుతున్నాడు. సో 60/75 is equal to 4/x అంటున్నాడు. సో ఇది చూస్తే 15తో పోయిద్ది, 15 4s are 60 అండ్ 15 5s are 75. సో 4 4 ఇది ఈక్వల్ అయింది కాబట్టి x is equal to 5. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, the given graph shows the distribution of minerals in the human body. Which two are required almost in the same percentage for the human body అని అడుగుతున్నాడు. సో ఈ గ్రాఫ్లో హ్యూమన్ బాడీకి కావాల్సిన మినరల్స్ ఇచ్చాడు, అవి ఎంతెంత పర్సంటేజ్లు ఉన్నాయో ఇచ్చాడు. అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఈ డయాగ్రామ్ బట్టి మనకి దగ్గర సేమ్ ఉండాలి, సేమ్ ఉండే మినరల్స్ ఏవేంటి అని అడుగుతున్నాడు. సో ఇది 40%, కాల్షియం 40%, మెగ్నీషియం 18%, ఐరన్ 25%, పొటాషియం 9%, సోడియం 8%. సో పొటాషియం సోడియం రెండు 9 8% కాబట్టి అవి దగ్గరగా ఉన్నాయి కాబట్టి సో సోడియం అండ్ పొటాషియం, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ 12 + 3 × -2 × 3 -8/6 అన్నాడు. సో ఇది బాడ్ మస్ట్ రిడ్యూస్ చేయాలి. సో 18/6 అంటే 6 3s are కాబట్టి 3. నెక్స్ట్ ఇక్కడ ఈ బ్రాకెట్లో చూసుకుంటే -2 × 3 అంటే -6. సో -6, ఇది -6 × 3, -6 × 3 + 12. సో 3 6 are 18, -18 బట్ ఇది. సో ఇది 12 అండ్ ఇది -3. సో -18 + 12 అంటే -6, -6 + -3 అంటే -9, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, Krishna cycled a distance of 90 kilometers a certain speed. If he cycled 3 kilometers slower every hour, he would have taken 5 more hours to reach his destination. What is the speed in km/h at which Krishna actually cycled? సో కృష్ణ ఫస్ట్ అయితే 90 కిలోమీటర్స్ వెళ్తున్నాడు, 90 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్తున్నాడు. సో కృష్ణ సైకిల్ దొక్కుంటా 90 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్తున్నాడు విత్ సమ్ స్పీడ్ ఎంతో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. అయితే అతను ఆ కొంచెం స్పీడ్ తగ్గించుకుంటే 3 కిలోమీటర్స్ స్లోగా వెళ్తున్నాడు, ఎవ్రీ అవర్కి 3 కిలోమీటర్స్ స్లోగా వెళ్తున్నాడు. అప్పుడు అతనికి యాక్చువల్గా తీసుకునే టైం కంటే కూడా ఒక 5 అవర్స్ ఎక్స్ట్రా తీసుకుంటుంది. అయితే అతను వెళ్తున్న స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. సో కృష్ణ ఫస్ట్ ఇలాంటివి అడిగినప్పుడు ఫస్ట్ ఫార్ములా ఏంటి, డి ఈజ్ ఈక్వల్ టు
speed 1 into speed 2 by difference between the speeds. Speed 1 minus speed 2 into difference between the time. Okay. సో డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ 90 కిలోమీటర్స్. స్పీడ్ 1 ఎంత? తెలియదు, ఎక్స్. సో స్పీడ్ 2 కూడా తెలియదు, బట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? ఎక్స్ మైనస్ 3. సో డిఫరెన్స్ బిట్వీన్ ది స్పీడ్స్ ఎంత? 3. అండ్ టైం ఎంత వ్యారీ అవుతుంది? 5 hours. ఓకే. సో ఈ 5 1s 5 18s. సో ఈ 3 ఇటు వస్తే ఇంటూ అవుతుంది కాబట్టి 18 3s 54. సో x ఇంటూ ఎక్స్ మైనస్ 3. సో ఎక్స్ వాల్యూ ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకున్నాం. 15 మైనస్ 3 12, 12 ఇంటూ 15 కాదు. 18 అంటే 18 మైనస్ 3 15, 15 ఇంటూ 18 కాదు. 9 వేస్తే 9 మైనస్ 3 ఇంటూ 6, 6 ఇంటూ 9, 9 6 54. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. 2 water squash mixtures. The first with a water to squash ratio is of 5:1 and the latter with a ratio 3:1. So are blended in the ratio 3:2. What is the final water squash ratio in the blend? ఓకే. సో ఫస్ట్ వాటర్ని స్క్వాష్ని మిక్స్ చేస్తే అది 5:1 రేషియోలో ఉంది. నెక్స్ట్ అది 3:1కి మారింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ 3:2కి మారింది. అయితే ఫైనల్గా వాటర్ టు స్క్వాష్ రేషియో ఎంత అని అడుగుతున్నాడు. సో వాటర్ స్క్వాష్ ఫస్ట్ 5:1లో ఉంది అండ్ నెక్స్ట్ 3:1కి మారింది. ఓకే. సో ఇది మొత్తం టోటల్ ఎంత? 6, ఇది 4. సో దీని ఎల్సిఎం ఎంత? దీని ఎల్సిఎం ఎంత? 12. ఓకే. సో దీన్ని ఎంతతో చేస్తే మనకి 12 వస్తుంది? 6 2 0 ఇంటూ 2. 6 2 0 12 అండ్ 4 3 0 12. ఓకే. అది ఇప్పుడు బ్లెండ్ చేసినప్పుడు ఎంత రేషియోకి అయింది? 3:2కి. సో ఇంటూ 3 ఇక్కడ ఇంటూ 2. ఓకే. సో ఈ 2 2 క్యాన్సిల్, ఈ 3 3 క్యాన్సిల్. 5:1 3:1. సో ఇది ఎంత అవుతుంది? ఇది 8 అండ్ ఇది టోటల్ ఎంత? ఇది 2. సో 2 1s 2 4s. సో 4:1. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. Solve the following simplification. So first divide చేస్తే 12/4, 4 3s 12, minus 3, minus 7, minus 3, minus 10, minus into minus plus కాబట్టి plus 10, plus 10 minus 4 6. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. 46% ఆఫ్ 250 ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. సో 250లో 46% ఎంతో కనుక్కోవాలి మనం. సో దీన్ని 46% కనుక్కోవాలంటే మనం 250/100 ఇంటూ 46 వేస్తే వస్తుంది. ఓకే. 5 2s 5 5s 2 1s 2 2s 2 2 3s. సో 5 3s 15, 1 5 2s 10 కాబట్టి 15 1 11. సో ఆప్షన్ డి. బట్ ఇంకా సింపుల్గా చేయాలంటే మనం ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 10% కదా. 25 10%, మనం 40% అడుగుతుందంటే 25 4s 100. సో మిగిలిన 6% కనుక్కోవాలి. ఇంకో పాయింట్ ఇటు పక్కకు తెచ్చుకుంటే అప్పుడు 2.5 అంటే 1%. 2.5 అంటే 1%. అప్పుడు 6% అడుగుతున్నాడు. 25 5s 125, 25 6s 150. 150 అంటే పాయింట్ ఉంది కాబట్టి 15 అవుతుంది. సో 100 + 15 115. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. Janku sold an item for 220 rupees at a loss of 12%. By how much should she have raised the price to make a profit of 10% అంటున్నాడు. సో జంకు అంట ఒక ఐటమ్ని 220 రూపీస్కి అమ్మిందంట. 220 రూపీస్కి అమ్మినప్పుడు
సో 220 రూపీస్కి అమ్మితే ఆమెకి 12% లాస్ వచ్చిందంట. అంటే 100 రూపాయలు దాన్ని ఎంత కమ్మింది? 88%. 220 88%. అయితే హౌ మచ్ షుడ్ షీ హ్యావ్ రైజ్డ్ ది ప్రైస్? ఆమె ఎంత ప్రైస్కి అమ్మితే ప్రాఫిట్ 10% వచ్చింది అంటున్నాడు. అంటే మనల్ని ఎంత కనుక్కోమంటున్నాడు? ప్రాఫిట్ 10% రావాలంటే ఎంత? 100కి ఎంత? ఇది 12% గ్యాప్ ఉంది. సో 12కి ఇంకో 10 కలిపితే 22%. మనల్ని 22% కనుక్కోమంటున్నాడు. సో 22 వన్స్, 22 ఫోర్స్, 4 వన్స్, 4 ఫైవ్స్, 20 కాబట్టి 4 ఫైవ్స్ 55. సో 55 ఈజ్ ది ఆన్సర్. సో ఇంకా 55 రూపీస్కి ఎక్కువ కమ్మితే, ఇంకా 220 కంటే 55 రూపీస్కి ఎక్కువ కమ్మితే అప్పుడు 10% ప్రాఫిట్ వచ్చింది. అంటే మొత్తం ఎంత కమ్మాలి? 275 రూపీస్కి అమ్మితే అప్పుడు 10% ప్రాఫిట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జాన్ ఈజ్ 15 years యంగర్ దాన్ జిల్ 12 years ago. సో ఇక్కడ ఫస్ట్ జాన్ తీసుకుందాం అండ్ జిల్. సో జాన్ ఈజ్ 15 years యంగర్ దాన్ జిల్ అంట. సో జిల్ ఎక్స్ అనుకుంటే జాన్ ఎక్స్ మైనస్ 15. ఓకే, అయితే 12 years ago జిల్స్ ఏజ్ వాజ్ 1.5 times దట్ ఆఫ్ జాన్. సో 12 years ago అంటున్నాడు. సో 12 years ago అంటే ఎక్స్ మైనస్ 15 మైనస్ 12, ఇది ఎక్స్ మైనస్ 12, 12 years ago అన్నాడు కాబట్టి. ఓకే, ఈజ్ జిల్స్ ఏజ్ వాజ్ 1.5 times దట్ ఆఫ్ జాన్ అంటున్నాడు. జాన్ కంటే జిల్ ఏజ్ 1.5 times ఎక్కువ అంటున్నాడు. ఓకే, సో 1.5 అంటే 3/2 కదా. సో ఇంటూ 3/2. ఓకే, సో ఈ 2 ఇటు తీసుకొని వస్తే ఇంటూ అయింది కాబట్టి సో 2x 12 2 0 24. సో ఇది 3 కదా. మైనస్ 15 మైనస్ 12 ఎంత అయింది? మైనస్ 27. మైనస్ 27 2 3s 23s 81 కదా. సో 3x. సో ఈ 2x ఇటు సైడ్ వస్తే x అవుతుంది. ఈ మైనస్ 81 ఇటు వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి 81 మైనస్ 24 అంటే 80 20 60. 60లో 4 పోతే 56 57. సో x ఈజ్ ఈక్వల్ టు 57. ఓకే, సో ఆప్షన్ డి. సో జిల్స్ present ఏజ్ అంతా 57 years. నెక్స్ట్ క్వశ్చన్. ద బార్ గ్రాఫ్ రిప్రజెంట్ ది ఫేవరెట్ ఫ్రూట్ ఆఫ్ గ్రేడ్ 4 స్టూడెంట్స్. సో ఈ బార్ గ్రాఫ్ గ్రేడ్ 4 స్టూడెంట్ యొక్క ఫేవరెట్ ఫ్రూట్స్ని తెలియజేస్తుంది మనకి. యాపిల్ అంటే 12 మందికి ఇష్టం, అండ్ ఆరెంజ్ అంటే 14 మందికి ఇష్టం, గ్రేప్స్ అంటే 6 మెంబర్స్కి ఇష్టం, మ్యాంగోస్ అంటే 10 మెంబర్స్కి, పైనాపిల్ అంటే 8 మెంబర్స్కి ఇష్టం అనమాట. అయితే విచ్ ఫ్రూట్ అమాంగ్ ది గివెన్ బిలో వాజ్ చూజన్ బై ది లీస్ట్ స్టూడెంట్స్? అంటే చాలా తక్కువ మంది స్టూడెంట్స్కి ఏ ఫ్రూట్ ఇష్టం? గ్రేప్ కదా, ఇది 6 మెంబర్స్కే ఇష్టం, ఇది 8, ఇది 10, 12, ఇది 10. సో ఆన్సర్ ఇస్ 6 కాబట్టి గ్రేప్స్, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. 26% of a number is 65. What is the number? సో 26% 65 అంట. అయితే 100% ఎంత అని అడుగుతున్నాడు. సో 26 అంటే 13 పోద్ది, 13 2s 13 5s, 2 1s 2 50s. సో 15 into 5 15 into 5 250. ఆప్షన్ బి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. The pair of linear equation 3x plus y equal to 1 and px plus 2y is equal to 5 has no finite solutions if. సో p వాల్యూ అడుగుతున్నాడు మనల్ని. సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ ఇది ఒకటి ఈక్వేషన్. మనల్ని p వాల్యూ కనుక్కోమంటున్నాడు. దీనికి నో ఫైనైట్ సొల్యూషన్స్ అంట, అంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ రావాలి. అప్పుడు ఏ కండిషను? a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2
నాట్ ఈక్వల్ టు C1 బై C2. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు నో ఫైనైట్ వాల్యూస్, ఓకే, ఇన్ఫైనైట్ వాల్యూస్ వస్తాయి. అంటే నో సొల్యూషన్ అనే మీనింగ్. సో A1 ఎంత 3 అండ్ A2 P నాట్ ఈక్వల్ టు B1 బై B2. B1 ఎంత 1 బై 2. సో ఈ P ఇట్ సైడ్ వస్తే ఈ 2 ఇట్ సైడ్ వెళ్తుంది కాబట్టి 3 ఇంటూ 2 6. సో P వాల్యూ 6. P ఈజ్ ఈక్వల్ 6. డి, ఆప్షన్ డి. అప్పుడు చూడండి, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది గివెన్ ఆప్షన్ ఈజ్ ది ప్యాటర్న్ ఆఫ్ ది సీక్వెన్స్? సో ప్యాటర్న్ ఆఫ్ ది సీక్వెన్స్ అంటున్నాడు. సో ఈ కింద ఇచ్చిన ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, వీటిలో మనం ఎక్స్ ప్లేస్లో 1 2 3 4 5 6, ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 1 చూస్తాము, నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 2 చూస్తాము, నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 3 చూస్తాము, నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 4 చూస్తాము, నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 5 చూస్తాము. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇలా వరుస చూస్తే మనకి వాల్యూస్ 1 5 11 19 29 రావాలి. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ ఎక్స్ 1 కాబట్టి 1 ప్లస్ 1 2, 2 మైనస్ 2 0. సో ఫస్ట్ రావాల్సింది మనకు 1. సో 0. నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఒకేలా 2 స్క్వేర్ అంటే 4, 4 ప్లస్ 2 6, 6 మైనస్ 2 4. సో ఫస్ట్ది కాదు. ఓకే, నెక్స్ట్ బి చూద్దాం. బి చూడండి, ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే 1 స్క్వేర్ అంటే 1, 1 ప్లస్ 1 2, 2 మైనస్ 1 1. సో ఫస్ట్ది ఓకే, సాటిస్ఫై అయింది. సెకండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 చూస్తే 2 స్క్వేర్ అంటే 4, 4 ప్లస్ 2 6, 6 మైనస్ 1 5. ఓకే, సెకండ్ది కూడా ఓకే. థర్డ్ చూద్దాము. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3 అనుకుంటే 3 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9, 9 ప్లస్ 3 12, 12 మైనస్ 1 11. ఓకే, థర్డ్ది ఓకే. 4 చూస్తే 16 ప్లస్ 4 20, 20 మైనస్ 1 19. ఓకే, 5 చూస్తే 25 ప్లస్ 5 30, 30 మైనస్ 1 29. సో ఆప్షన్ బి ఈజ్ ది ఆన్సర్. సో ఇది ఈరోజు క్వశ్చన్స్. ఈరోజు క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయని అనుకోవాలి. నెక్స్ట్ 18th ఆగస్టు షిఫ్ట్ 3లో జరిగిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, జై హింద్.